నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. తిరుగుబాటుదారులు మెల్లిమెల్లిగా ఒక్కొక్క పట్టణాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ రాజధాని డమాస్కస్ను కూడా తిరుగుబాటుదారులు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. మరోవైపు అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయిన పరిస్థితి. అయితే అసలు సిరియాలో ఈ అంతర్యుద్ధం, మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న సిరియా ఒక్కసారిగా ఎందుకు భగ్గుమంది? ఈ అంతర్యుద్ధానికి గల కారణాలేమిటి? తిరుగుబాటుదారులు అనగానే ఇక్కడ వాళ్లను ఏ విధంగా మనం చూడాలి? అంటే ప్రజల్ని కాపాడే వాళ్ళలాగానా, లేకపోతే ప్రజలకి శత్రువుల్లాగానా? మరోవైపు ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉన్న బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవడం అంటే ఏమిటి? అతనికి ఏ సహాయక చర్యలు ఉపయోగపడలేదా? లేకపోతే తిరుగుబాటుదారులతో పాటు ప్రజలు కూడా వారి వైపు ఉన్నారా? ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు అక్కడున్న భారతీయులను తక్కువ సంఖ్యలో అక్కడ ఉన్నప్పటికీ వాళ్లను ఎవాక్యువేట్ చేసే పరిస్థితులు అయితే భారత్ తీసుకుంది. కొంతమంది అక్కడి నుంచి భారత్కు తిరిగి వచ్చిన వాళ్ళు నిజంగా డమాస్కస్ లాంటి ప్రదేశంలో ఉన్న భయానక వాతావరణాన్ని స్వయంగా వాళ్ళ మాటల్లోనే చెప్పారు, ఎంత భీతావహంగా ఉంది అక్కడ అనేది. ఇదొక ఎత్తు అయితే, ఇటు సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధానికి ఒకవైపు అధ్యక్షుడికి ప్రభుత్వానికి సపోర్టుగా కొన్ని దేశాలు, మరోవైపు తిరుగుబాటుదారులకు సపోర్టుగా మరికొన్ని దేశాలు యాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఏమిటా దేశాలు? ఎందుకు ఇలాంటి సపోర్ట్ అందిస్తున్నాయి రెండు వర్గాలకు? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సిరియాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. సో అది ఎక్కడికి దారితీస్తుంది? మొన్నటికి మొన్న మనం రష్యా ఉక్రెయిన్ చూసాం, ఇజ్రాయిల్ లెబనాన్, లేదా ఇజ్రాయిల్ ఇరాన్ హమాస్, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మధ్యలో ఎక్కడి నుంచి సిరియా పుట్టుకొచ్చింది? మరోవైపు ఇజ్రాయిల్ కూడా సిరియా మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. దీనికి కారణాలేంటి? ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. మామిడి గిరిధర్ గారు, నమస్తే అండి. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే రఘుజీ. నమస్తే మీకు, ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలండి. నమస్కారం సార్. సో నిజానికి సిరియా కొంత ప్రశాంతంగానే కనబడింది ఇన్ని రోజులు. బట్ ఈ అంతర్యుద్ధం మళ్ళీ ఒక్కసారి పెట్టరేగిపోవడానికి అక్కడ ఎలాంటి కారణాలను మనం అర్థం చేసుకోవాలి? భారతీయుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ మనకు అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? మరోవైపు దేశానికి దేశాలు కూడా ఇటు రెండు వర్గాలకు సపోర్ట్ చేయడం. సో ఓవరాల్ సినేరియోని మనం ఎలా తీసుకోవాలి? లేటెస్ట్ జరిగినటువంటి మెరుపు దాడి దృష్ట్యా మనకు ఆల్మోస్ట్ వారం 10 రోజుల లోపు వీళ్ళు డమాస్కస్ ని క్యాప్చర్ చేయడము, బషర్ అల్ అసాద్ ని అక్కడి నుంచి తరిమేయడం అనేది మనం చూసాము. కానీ ఏదో అక్కడ అంతకంటే ముందర చాలా శాంతిగా ఉంది అన్నది మాట కూడా కల్లా. ఎందుకంటే బషర్ అల్ అసాద్ అధీనంలో 55-60% భూభాగం మాత్రమే అతని అధీనంలో ఉండేది. 40-45% అతని అధీనంలో ముందు కూడా లేదు. మనం చూస్తే ఉత్తర సిరియా ప్రాంతాలు కావచ్చు, లేదా కొన్ని పాకెట్స్ లో ఐసిస్ కావచ్చు, కొన్ని పాకెట్లు ఇప్పుడు వచ్చినటువంటి హెచ్టిఎస్ కావచ్చు, అలాగే ఇతరత్ర కొన్ని సున్నీ తంజీంలు కావచ్చు. అలాగే ఉత్తర భాగంలో మేజర్ గా కుర్దీ జనాభా ఉన్నటువంటి ప్రాంతం కుర్దుల అధీనంలో ఉండడము, ఇవన్నీ కూడాను కొన్ని ప్రాంతాలు మనకు బార్డర్ లో ఉన్నటువంటి ఇడ్లిబ్ లాంటి ప్రాంతాల్లో హెచ్టిఎస్ ఉన్నా కానీ కూడా టర్కీ ప్రభావము గతంలో కూడా ఉండేది. 2011 తర్వాత సిరియా అస్థిర పరిస్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి బషర్ అల్ అసాద్ ఉన్నప్పుడు చాలా శాంతిగా ఉన్నది, ఏమి గొడవలు లేవు అనుకోవడం చాలా తప్పు. మన ప్రాబ్లం ఏంటంటే మనం అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు మనకు పెద్ద ఇంపార్టెన్స్ మనం చూపించలేదు కాబట్టి దాన్ని పట్టించుకోలేదు. అంతకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడే అద్భుతంగా ఏమీ లేవు. అందుకనే అక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడాను ఈ రోజు యూరోప్ లో చొరబాటుదారులుగా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా వెళ్ళిన వాళ్ళు మేజర్ చంక్ మనకు సిరియా నుంచి వెళ్ళారు. సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈ 3 దేశాల నుంచి మాక్సిమం మనకు యూరోప్ కి వెళ్ళడం అనేది మనం చూసాం. మనం టర్కీలో వాళ్ళు బస చేశారు, టర్కీ నుంచి ముందర యూరోప్ లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇది ఈ రోజు కొత్త విషయం ఏం కాదు. సరే, 2011లో నేపథ్యం ఏంటి అని మనం చూసామంటే కనుక, ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ రెజీమ్ చేంజ్ అన్నది ఒకటి, మనం ప్రభుత్వాలని అతలాకుతలం చేసి వీటిని రెజీమ్ చేంజ్ చేయాలి అన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ అని ఏదైతే అంటామో మనము, వాళ్ళ టార్గెట్, వాళ్ళ ప్లాన్, వాళ్ళ స్ట్రాటజీ ఇవన్నీ కూడా. అందుకని మనం చూస్తే గతంలో సద్దాం హుసేన్ తోటి వీళ్ళు సంబంధాలు పెట్టుకున్నటువంటి అమెరికా, అంటే ఖమేనీకి వ్యతిరేకంగా సద్దాం హుసేన్ కి సపోర్ట్ చేసినటువంటి అమెరికా సద్దాం హుసేన్ ని తీసేశారు. అలాగే చూస్తే కనుక లిబియాలో మనం గదాఫీని తీసేశారు. అలాగే అరబ్ స్ప్రింగ్, ఒబామా కాలంలో అరబ్ స్ప్రింగ్ అని ముందుకు తీసుకొచ్చారు. మొత్తం ఎన్నో దేశాలలో ఇంక్లూడింగ్ ఈజిప్ట్ రెజీమ్ చేంజ్ చేసే దిశగా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఒబామా హయాంలోనే మనకు యుక్రెయిన్ లో కూడా వాళ్ళు అక్కడ
ప్రభుత్వాన్ని తీసేసి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని తీసేసి వీళ్ళని సమర్థించేటువంటి వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఈ రోజు యుక్రెయిన్ లో ఉన్నటువంటి జెలెన్స్కీ ఆయన పదవీ కాలం అయిపోయింది, అయినా ఇప్పుడు ఎన్నికలు లేవు, ఆయన ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, అక్కడ ఆపోజిషన్ మొత్తం బ్యాన్ చేసి కూర్చున్నాడు, కానీ ఆయనకే వత్తాసు పలుకుతున్నారు వీళ్ళందరూ వెస్ట్ అంతా కూడా. ఈ రెజీమ్ చేంజ్ అన్నది చాలా కాలంగా చేస్తున్నారు. ముఖ్యంగా డెమోక్రాట్ పార్టీ దీంట్లో చాలా వాళ్ళ కీలక పాత్ర ఉన్నది. వాళ్ళ ఆలోచన దృక్పథం ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కావచ్చు, లేదా మనకు డీప్ స్టేట్ అంటాము, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ కావచ్చు, లేదా మనకు బ్లాక్ స్టోన్ కావచ్చు, జార్జ్ సోరోస్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక కూటమిలా ఉంటారు. వాళ్ళు నిర్ణయిస్తారు ప్రపంచంలో ఎప్పుడు ఏం జరగాలని. సో అమెరికాలో ఉన్నటువంటి 3-4 పిల్లర్స్, ఒకటి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, రెండవది ఫార్మస్యూటికల్ వర్టికల్, మూడవది వాళ్ళ ఆయిల్ ఇండస్ట్రీ, నాలుగవది వాళ్ళ బ్యాంకింగ్. ఈ 4 స్తంభాల ఆధారంగా అమెరికా పాలసీ అంతా నడుస్తుంది. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో అల్లర్లు జరగాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తారు. పైపెచ్చు అమెరికా ఎకనామిక్ మోడలే, వాళ్ళ దేశం యొక్క ఆర్థిక మోడలే ఎక్సెసివ్ కన్జంప్షన్, ఎంత కావాలో అంత మితి మీరి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి అక్కడ అందరు ఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి దానికి రెసిషన్ అంటూ వస్తుంది. మనకి ఎలాగైతే ఎక్కువ తింటే, ఆహారం తింటే మనకు అజీర్తి వస్తుందో, అలాగే వాళ్ళ ఎకానమీలో ఎక్కువ కన్జంప్షన్ వల్ల అజీర్తి వస్తుంది. దాన్ని రెసిషన్, ఆ రెసిషన్ రాగానే వాళ్ళు ఇంకో యుద్ధం మొదలు పెడతారు. 2 యుద్ధాల మధ్యలో రెసిషన్కి వెళ్ళిపోతుంది అమెరికా. అందుకని అమెరికన్ పాలసీస్ ఆధారంగా ఈ ప్రాంతం అంతా కూడాను అతలాకుతలం చేసి వదిలిపెట్టారు వాళ్ళు. ఎక్కడ ఏ దేశంలో వీళ్ళు వెళ్ళి అక్కడ ఇంటర్వెన్షన్ చేసినా, ప్రభుత్వ మార్పిడులు చేసినటువంటి దేశం ఏది కూడా ఈరోజు సురక్షితంగా శాంతియుతంగా లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఏ ప్రభుత్వం చూసినా అంతే. సేమ్ ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితిలో ఉందో చూస్తున్నామా, ఇరాక్ ఏ పరిస్థితిలో ఉందో చూస్తున్నామా, అలాగే మనం చూస్తే కనుక లిబియా పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. అలాగే ఎన్నో రెజిమ్స్, లేటెస్ట్ గా బంగ్లాదేశ్ లో వాళ్ళు మార్పిడి చేశారు, ఎలా ఉందో బంగ్లాదేశ్ చూస్తున్నామా. కాబట్టి వాళ్ళ ఆలోచన దృక్పథంలో బార్డర్ లేనటువంటి ప్రపంచం తయారవ్వాలి అని జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ నిర్ణయించినటువంటి, జార్జ్ సోరోస్ దాంట్లో యాక్చువల్గా చాలా చిన్న పాత్రనే, ఇంకా అంతకంటే ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. దానికోసం వీళ్ళు మొత్తం ప్రపంచాన్ని అస్థిరపరిచే దిశగా వీళ్ళ డెమోక్రాట్ పార్టీ, అల్ట్రా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఈ శక్తులన్నీ ప్రయత్నం చేస్తాయి. డీప్ స్టేట్ వాళ్ళ అధీనంలో ఉంటుంది. అందుకనే రేపటి రోజు ట్రంప్ వచ్చినా కానీ కూడా ట్రంప్ ఇవన్నీ ఆపేస్తాడేమో అన్నటువంటి భయంతో ఈ ట్రంప్ రాకం, ఆయన పదవి ప్రమాణం స్వీకారం చేయక ముందరే వచ్చే ఈ 40 రోజుల లోపు ఎన్ని రెజిమ్స్ చేంజ్ చేయాలో అన్ని రెజిమ్ మీద ఫోకస్ పెట్టారు వాళ్ళు. సో సిరియా అయింది, బహుశా నెక్స్ట్ లెబనాన్ అవ్వచ్చు. లెబనాన్ లో హిజ్బుల్లా సమర్థనతోటి అక్కడ ప్రభుత్వం నడుస్తుంది. బహుశా దానికి కూడా దాడి జరిగి వాళ్ళని కూడా మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే మనకు ఇరాన్ లో కూడా ఏమైనా మార్పిడి చేస్తారా అన్నది వేచి చూడాలి. ఇలాగే ఇంకా కొన్ని దేశాలు వాళ్ళ టార్గెట్ లో ఉన్నాయి. వాటివన్నిటి కూడాను వాళ్ళు ప్రభుత్వాలలో మార్పిడి తీసుకొచ్చే దిశగా ఈ రాబోయే 40 రోజుల్లో చాలా విస్తృతంగా, ఉధృతంగా వాళ్ళు పనిచేస్తారు. ఈవెన్ నైబర్హుడ్ లో కూడా డొనాల్డ్ లు తర్వాత మనకు అఫ్రీన్ అఖ్తర్, తర్వాత విక్టోరియా న్యూలాండ్, ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్ కింద వాళ్ళకు బిరుదు ఉంది. సో డొనాల్డ్ లు జస్ట్ 2 రోజుల క్రితం వరకు కూడా మన ప్రాంతంలో తిరిగి వెళ్ళాడు. ఆయన 7 రోజులు పర్యటన చేశాడు. భారతదేశంలో 3 రోజులు ఉన్నాడు, 2 రోజులు శ్రీలంక వెళ్ళాడు, 2 రోజులు నేపాల్ వెళ్ళాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ ఎటువంటి పరిణామాలు వస్తాయో మనకు తెలియదు. అందుకనే మోదీ గారు ఆచితూచి వ్యవహరించి వక్ఫ్ చట్టాన్ని స్ట్రాటజిక్ గా ఇప్పుడు దాన్ని కొంతకాలం దాన్ని నిలిపివేయడానికి కారణం అదే. వక్ఫ్ చట్టం తీసుకొస్తే కనుక భారతదేశాన్ని కూడా దగ్ధం చేసేటువంటి ప్లాన్ సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. అందుకే రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం వల్ల ఈ రోజు సిరియా అతలాకుతలం అయిపోయింది. సరే, సిరియాలో మనం చూసామంటే కనుక ఎన్నో శక్తుల ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. టర్కీ ఉత్తర సిరియాలో వాళ్ళు కబ్జా చేసుకున్నారు కొంత ప్రాంతం, అక్కడ దాడులు చేస్తూ. HTS ఏదైతే డమాస్కస్ ని కబ్జా చేసుకుందో అది ఒక సున్నీ ఆర్గనైజేషన్, అది వెనకాల టర్కీ సమర్థన ఉన్నది. సో కాబట్టి టర్కీ యొక్క ప్రభావం అక్కడ విపరీతంగా ఉన్నది మనకు అర్థమవుతుంది. ఇది అదును చూసుకొని ఇజ్రాయెల్ ఏం చేసిందంటే బఫర్ జోన్ అని ఒకటి ఉండేది. వీళ్ళు గొలాన్ హైట్స్ వీళ్ళు ఆల్రెడీ 60 దశకంలో వీళ్ళు కబ్జా చేసుకున్నారు. యాక్చువల్గా సిరియన్ టెరిటరీ, అది సిరియన్ టెరిటరీని ఇజ్రాయెల్ కబ్జా చేసుకుంది 60 దశకం. దాని తర్వాత కూడా కొంత బఫర్ జోన్ అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ వీళ్ళందరూ నిర్ణయించి కొంత బఫర్ జోన్ వదిలేశారు. బషర్ అల్ అసాద్ పడిపోగానే ఇజ్రాయెల్ ఆ బఫర్ జోన్ కూడా వాళ్ళ అధీనంలో తీసుకుంది, వెళ్ళిపోయి అక్కడ క్యాప్చర్ చేశారు. ఈ బఫర్ జోన్ లో మౌంట్ హెరాన్ అని చెప్పేసి ఒక పర్వతం ఉంది. అది సిరియాలో అన్నిటికంటే ఎత్తైన పర్వతం.
దాన్ని ఇజ్రాయెల్ వాళ్ళ అధీనంలో తీసుకుంది. ఎందుకంటే అక్కడ రెడార్లు సెన్సార్లు పెడితే కనుక డమాస్కస్ ని చూడొచ్చు, ఇటు లెబనాన్ లో డీప్ ఇంటూ లెబనాన్ చూడొచ్చు. కాబట్టి అక్కడి నుంచి ఈ రెండు దేశాల నుంచి ఇజ్రాయెల్ ఎటువంటి ముప్పు వచ్చినా దాన్ని వాళ్ళు ఎదుర్కోగలరు. గతంలో ఈ యొక్క పర్వతం వెనకాల ఇరానియన్ ప్రాక్సీస్ అందరూ కూడాను, హిజ్బుల్లా కావచ్చు, ఇతరత్ర ఇరాన్ ప్రాక్సీస్ ఎవరైతే ఉన్నారో, ఇది రెడార్ షాడో అంటారు. రెడార్ చూసేటప్పుడు కొండ అడ్డం ఉంటే కొండ వెనకాలేముందో ఆ రెడార్లకు కనిపించవు. కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని ఉత్తర ఇజ్రాయెల్ మీద చాలా దాడులు చేశారు గతంలో. అంటే ఇప్పుడు మనకు మంచి ఆపర్చునిటీ దొరికింది అని ఇజ్రాయెల్ నిర్ణయించి వాళ్ళు వెళ్ళి దాన్ని కబ్జా చేసుకున్నారు. రెండవది ఏం చేశారు వాళ్ళు, వీళ్ళ సిరియన్ ఆర్మీ అంటే బషర్ అల్ అసాద్ కు సంబంధించినటువంటి సైన్యానికి సంబంధించినటువంటి అస్త్రాలు అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. 500 దాడులు చేశారు. అంటే వాళ్ళ నెట్ మొత్తం ధ్వంసం చేశారు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం ధ్వంసమైంది. వాళ్ళ MiG-29లు ఏమేమి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో అన్నిటి కూడా ధ్వంసం చేసేసారు. అంటే ఈ రోజు నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ సిరియాలో లేవు. అలాగే ఆర్మీ ఇచ్చినటువంటి మిసైల్ సైలోస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, రీసెర్చ్ సెంటర్స్ ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు. అంటే టెర్రరిస్ట్ చేతుల్లో పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేశారు. ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ అలా ఉన్నాయి, అలాగే టర్కీ ఇంట్రెస్ట్ అలా ఉన్నాయి. ఈ మూడో ప్లేయర్ దీంట్లో అమెరికా మళ్ళీ పేటరేయకూడదు అని చెప్పేసి ఐసిస్ మీద దాడులు చేస్తుంది. రమారమి 70-80 దాడులు అమెరికా కూడా చేస్తుంది. కాబట్టి అక్కడ ఒక కిచిడి లాగా తయారైంది. మనం మ్యాప్ లో చూస్తున్నటువంటి సిరియా ముందు ఆ సిరియా ఉండబోదు. ఇది 3-4 అధీనంలో వెళ్ళిపోతుంది. ఈ తీసుకోవడంలో తప్పేం లేదు, కానీ మీరు రికగ్నైజ్ చేస్తారా చేయరా అది వేరే విషయం. కానీ ఇవంతా ఈ 4-5 ఇంట్రెస్ట్ దీనిలో వెళ్ళిపోతాయి. ఇప్పుడు వచ్చినటువంటి HTS వాళ్ళేమి ప్రజా సేవ కోసం వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు కూడా అల్ ఖైదా, ఐసిస్ నుంచి వచ్చినటువంటి వాళ్లే. వాళ్ళ ఆలోచన దృక్పథం కూడా చాలా కట్టర్ ఇస్లామిక్ దృక్పథమే ఉన్నది. అయితే వాళ్ళ అధినేత ఎవరైతే ఉన్నారో, జుబాలి ఎవరైతే ఉన్నారో, ఆయన స్వయం చాలా మందిని చంపినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అందుకనే ఐమన్ అల్ జవాహరి లాంటి వాళ్ళు అతనికి పెద్ద పీట వేసి అతనికి పెద్ద పదవులు ఇవ్వడం ఇవన్నీ చేశారు వాళ్ళు. కాబట్టి అక్కడ బషర్ అల్ అసాద్ తీసేసి వచ్చినటువంటి శక్తి ఏదో చాలా పారదర్శకంగా ప్రజల్ని బాగు చూసుకుంటారన్న సమస్య లేదు. షరియా ఇస్తున్నారు అక్కడ. ఫస్ట్ మ్యూజిక్ మీద ఎలాగైతే మనం ఆఫ్ఘనిస్తాన్ లో చూసామో అలాగా పాటల మీద వీటి మీద వాళ్ళు దాడులు మొదలు పెట్టారు. మీరు పాడడానికి వీలు లేదు అని మొదలు పెట్టారు. రెండవది స్త్రీల మీద వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు. స్త్రీలు ఇక్కడ పనిచేయడానికి వీలు లేదు అని వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తున్నారు. 3 సిరియాలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతున్నాయి. క్రిస్టియన్ గ్రామాల మీద పడి వాళ్ళ అమ్మాయిలను చేర్చడము, వాళ్ళని చంపడము, వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఉద్యోగి ఎవరో సైన్యం బషార్ అల్ అసాద్ సైన్యంలో పనిచేస్తుంటాడు, అతను ఉద్యోగి. అతను ఏదో ఒక సిద్ధాంతంతో పనిచేసినటువంటి వ్యక్తి కాదు కదా, జీతం కోసం పనిచేస్తున్నాడు. ఇటువంటి వాళ్ళని కూడా పట్టుకొని వీళ్ళు నడి వీధిలో వీళ్ళని చంపడం ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఉన్నటువంటి రెజీమ్ ఏం చాలా పారదర్శకంగా శాంతి దూతలేం కాదు వాళ్ళు. అయితే కూడా అక్కడ పరిస్థితులు అంతర్యుద్ధానికి కారణమవుతున్నాయి. డమాస్కస్ ని క్యాప్చర్ చేసిన HTS వాళ్ళు కూడా కంప్లీట్ గా సిరియా వాళ్ళ అధీనంలో లేదు. అలువైట్స్ ఎవరైతే మన బషర్ అల్ అసాద్ సంబంధించినటువంటి తెగ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాకెట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ఆ ప్రాంతాన్ని ఇంకా కబ్జా చేసుకుంటారు లేదా రాబోయే రోజుల్లో చూడాలి. కాబట్టి ప్రస్తుతానికి కుక్కలు చింపిన వెస్టర్లా తయారైంది సిరియా. అక్కడ అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ఇన్ని ప్లేయర్స్ ఇంట్రెస్ట్ అక్కడ దానిలో మనకు కనిపిస్తున్నాయి. ఈ ఇంట్రెస్ట్ దృష్ట్యా అక్కడ రాబోయే రోజుల్లో మరి పరిస్థితి ఎలా క్షీణిస్తుందో తెలియదు. ఇమ్మీడియట్ ఫాలోఅప్ అక్కడి నుంచి ఇంకా చాలా మంది వలస వెళ్ళిపోయి యూరోప్ లో వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. మొన్నటి దాకా వాళ్ళకు వీసాలు, అజైలంలు ఇస్తున్నటువంటి యూరోప్ సడన్ గా ఉన్నటువంటి అజైలంలు వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన సమర్థన మానేశారు, ఉపసంహరించుకున్నారు. జర్మనీ, ఆస్ట్రియా ఇటువంటి దేశాలన్నీ కూడాను ఉన్నటువంటి ఆపేసాయి. అంటే ఇంతవరకు కూడాను ఈ రెజీమ్ చేంజ్ చేయడానికి కోసమే వీళ్ళు ఇవన్నీ చేశారు గతంలో. అర్థం చేసుకోవాలి. అంటే ఒబామా ఆలోచన దృక్పథము, ఈ యొక్క లెఫ్టిస్ట్ భావజాలం ఏదైతే ఉందో దాని దృష్ట్యానే ఇవన్నీ జరుగుతుంది. జో బైడెన్ కి అంత కరోనా లేదు, అతను ఏం చేస్తున్నాడో తెలియదు. కాబట్టి ఈ రోజు అమెరికాని నడిపిస్తున్నది ఒబామా వెనకాల సెట్ అని అర్థం చేసుకోవాలి. ఇది ఒబామా 3.0 వర్షన్ కింద మనం భావించాలి. అందుకని అక్కడ సిరియాలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడాను ఈ డీప్ స్టేట్ చేయిస్తున్నది. డొనాల్డ్ ట్రంప్ రాక ముందరే ఏం చేయాలో చేద్దామన్న దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా బహుశా 5-6 దేశాల్లో కూడా ఇటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మనం ఈ 40 రోజులు చూడబోతున్నాం. అయితే గిరిధర్ గారు, ఇక్కడ ప్రజల విషయానికి వస్తే, ఒక్కసారి ప్రజల పర్సెప్షన్ విషయానికి వస్తే,
మరి వాళ్ళు ఇప్పటివరకు కూడా అంటే 2 రకాలుగా ఉన్నారు ఇక్కడ. హమ్మయ్య! ఇక్కడ మాకు కాస్త ఫ్రీ అయింది ఇప్పుడు అనే పరిస్థితి కొంతమంది. తర్వాత మళ్ళీ అయ్యో! భయభ్రాంతులకు గురవుతున్నాం అనే వర్గం ఇంకొంతమంది. సో ప్రజల పర్సెప్షన్‌ని ఎలా అర్థం చేసుకోవాలక్కడ? మనకు సామెత ఉంది కదా, ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే ఆ. పొయ్యి. హ్మ్. వీళ్ళ పరిస్థితి బషర్ అల్ అసాద్ ఏమి పెద్ద పెద్ద అడ్మినిస్ట్రేటర్ ఏం కాదు. Hmm. అతను కూడా చాలా విపరీతంగా అందరినీ టార్చర్ చేశాడు. వాళ్ళ డెమాస్కస్ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ప్రిజన్ జైలు ఏదైతే జైలు. ఉందో అక్కడ వెళ్తే కనుక వీళ్ళు అక్కడ ప్రిజనర్స్ యొక్క పరిస్థితి చాలా అతి కిరాతకంగా దారుణాతి దారుణంగా ఉన్నది. అందరూ కూడాను వాళ్ళ బంధువులు ఎవరైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో అంటే వీళ్ళు వెళ్ళి చూస్తే కనుక చాలా మంది కనిపించట్లేదు. అవును, కొంతమందిని అయితే విడిపించుకొని రాగలిగారు, కానీ చాలా మంది అక్కడి నుంచి మాయమైపోయారు. ఏమయ్యారో, వాళ్ళని చంపేశారో, వాళ్ళని ఎక్కడ పూడ్చిపెట్టారో ఏమీ తెలియని పరిస్థితి. అక్కడ సెల్లో ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్నటువంటి విజువల్స్ చూస్తున్నాం మనము. చాలా అతి కిరాతకంగా దారుణంగా వాళ్ళని ట్రీట్ చేశారు. కాబట్టి బషర్ అల్ అసాద్ ఏం పెద్ద గొప్ప పారదర్శకంగా పరిపాలించినటువంటి వ్యక్తి ఏం కాదు. అందుకని బషర్ అల్ అసాద్ పోయినందుకు అందరూ కొంత ఊపిరి తీసుకున్న మాట నిజమే. కానీ ఇప్పుడు టేక్ ఓవర్ చేయబోతున్నటువంటి శక్తి కూడా వాళ్ళకేం పెద్ద ఊరట ఇస్తుంది అని మనం అనుకోకర్లేదు. ప్లస్ పైపెచ్చు వాళ్ళు మైనారిటీలు ఎవరైతే ఉన్నారో, అంటే షియాల మీద కావచ్చు, లేదా మనకు డ్రూవ్స్ కావచ్చు, వాళ్ళ మీద కావచ్చు, క్రిస్టియన్స్ మీద కావచ్చు, ఇటువంటి ఎవరైతే మనకు సోకాల్డ్ నాన్ సున్నీ ఎవరైతే అక్కడ మతాలు ఉన్నాయో వాళ్ళ మీద దాడులు పెరగబోతున్నాయి. షరియా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతున్నాడు. సిరియా టెక్నికలీ చూస్తే కనుక ఒక సెక్యులర్ దేశమే అది. సద్దాం హుసేన్ అలాగే మనకు బషర్ అల్ అసాద్ ఈ ఇద్దరు కూడా సెక్యులర్ ప్రభుత్వం. అన్ని మతాలకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఎవరైనా వాళ్ళకు విధేయులుగా ఉండాలి, అంతేగాని విధేయులుగా లేనటువంటి వాళ్ళని సున్నీ షియా చూడకుండా వాళ్ళని హింసించారు. కానీ వాళ్ళ జోలికి రానంత వరకు మీ ఇష్టం వచ్చినట్టు జీవితం మీరు జీవించవచ్చు. సిరియాలో కావచ్చు, అలాగే మనకు ఇరాక్ లో కావచ్చు. ఇన్ఫాక్ట్ మోడర్న్ డ్రెస్సులు వేసుకొని అందరూ వెళ్లేవాళ్ళు. అక్కడ లిక్కర్ ఉండేది. ఎందుకంటే మనకు ముస్లిం దేశాల్లో లిక్కర్ తీసుకోవడం అనేది చాలా వాళ్ళ మతం ప్రకారం తప్పు అంటారు. కాకపోతే దేశాల్లో ఈ నేతలు దాన్ని పర్మిట్ చేసేవాళ్ళు. వాళ్ళు కొంచెం పారదర్శకంగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ మీద తీసేసిన తర్వాత అక్కడ ఒక వాక్యూమ్ ఉంటుంది. ఆ వాక్యూమ్ ని ఫిల్ చేసేది ఎవరు అన్నది మన ప్రశ్న. వాళ్ళు టెర్రరిస్టులు ఫిల్ చేయడంతో ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ గా వాళ్ళ చేత ఈ అస్త్రాలు వాళ్ళ చేతిలో పడకుండా ముందస్తుగానే మొత్తం ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ వాళ్ళు మొదలు పెట్టారు. అలాగే ఐసిస్ ని మోరార్లెస్ వీళ్ళు నాశనం చేశారు. దాంట్లో 1000 మందో 1500 మందో బయట ఉన్నారు ఐసిస్ టెర్రరిస్ట్స్. 9000 మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు. వాళ్ళు కుర్దిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉందో ఉత్తర సిరియాలో అక్కడ జైళ్లలో ఉన్నారు. వాళ్ళని ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఆ 9000 మంది ఈ 1000-1500 మందితో కలిస్తే గనక మళ్ళీ ఐసిస్ పుంజుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఐసిస్ మీద దాడులు అమెరికా చేస్తాం. మిగతా సిరియా సైన్యం మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఐసిస్ మీద దాడులు అమెరికా చేస్తాం. ఒక దాడులు చేసినంత మాత్రమే ఆపగలరా? ఇది ఒక పెద్ద ప్రశ్న. రేపటి టర్కీ కుర్దీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మీద వాళ్ళు దాడులు చేసి అక్కడ కుర్దీలను ఏమైనా నష్టపరిస్తే బహుశా వాళ్ళు అక్కడి నుంచి జైలు నుంచి వీళ్ళు కూడా తప్పించుకొని బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే టర్కీ ఇంట్రెస్ట్ ఏంటంటే కుర్దీలకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలి. కుర్దిస్తాన్ అన్నది మనకు బ్రిటిష్ వాళ్ళు కానీ అంటే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ 1945 రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత వీళ్ళు నాటినటువంటి బీజాలే ఈ రోజు మొటవృక్షాలై మనకు ఇంతటి ఈ ప్రాంతం అంతా కలిగిస్తుంది. మన దేశంలో కూడా పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ తయారు చేసింది వాళ్లే. పంజాబ్ 2 ముక్కలు చేశారు, బెంగాల్ 2 ముక్కలు చేశారు, కశ్మీర్ 2 ముక్కలు చేశారు. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఉన్నదో అక్కడ కూడా అదే పని. బలూచిస్తాన్ 2 ముక్కలు చేశారు, 3 ముక్కలు చేశారు. పష్తూన్ 2 ముక్కలు చేశారు. కుర్దీలను 4 ముక్కలు చేశారు. సిరియాలో ఉన్నారు, వాళ్ళు టర్కీలో ఉన్నారు, వాళ్ళు ఇరాక్ లో ఉన్నారు, ఇరాన్ లో ఉన్నారు. వాళ్ళందరూ ఈ 4 ప్రాంతాల నుంచి ఒక దేశంగా కుర్దిస్తాన్ గా ఏర్పడాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఎడారిలో గీత గీసి వీళ్ళు 4 దేశాల్లో వాటి స్ప్రెడ్ చేసింది యూకే. కాబట్టి ఇదంతా చూస్తున్నటువంటి ఈ ఘర్షణలన్నిటికీ బీజం ఏంటంటే ఈ ఆంగ్లో సాక్సన్ దేశాలు, అమెరికా కావచ్చు లేదా మనకు యూకే కావచ్చు, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ప్రపంచాన్ని శాసించడానికి డైరెక్ట్ గా వాళ్ళు అక్కడ పాలన చేయకపోయినా వెనక నుంచి వీళ్ళని వాళ్ళ అధీనంలో ఉంచుకోవడానికి ఇటువంటి సమాజాలన్నింటినీ చీల్చి వెళ్ళిపోయారు వాళ్ళు. దాని పర్యవసానమే ఈ రోజు మనం సిరియాలో ఏం జరుగుతుందో చూస్తున్నాము, అలాగే గల్ఫ్ లో ఏం జరుగుతుందో చూస్తున్నాము, పాకిస్తాన్ లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా లాంటి ప్రాంతంలో టీటీపీ లాంటి వాళ్ళు ఎలా చంపుతున్నారో చూస్తున్నాం మనం. వీటన్నిటికీ కారణం బీజం ఎక్కడ ఉంది అంటే కనుక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వీళ్ళు చేసినటువంటి మ్యాప్స్ ఏవైతే వీళ్ళు తయారు చేశారో దాని యొక్క
పర్యవసానం ఈరోజు చూస్తున్నాం. అయితే మామిడిగిరి గారు మీరు అన్న ప్రకారం చూస్తే నిజానికి ఒక సెంటర్ ఆఫ్ పాయింట్, అంటే సెంటర్ పాయింట్ లాగా ఉంది సిరియా. అన్ని దేశాలకు సంబంధించి ఏదైనా గొడవ ఉత్పన్నం అవ్వాలంటే ఇక్కడి నుంచి అవ్వచ్చు అన్నట్టుంది. నిజానికి రష్యా ఉక్రెయిన్ తీసుకుంటే సరే ఆ 2 దేశాలకు అని అనుకోవచ్చు. అట్లీస్ట్ ఇజ్రాయిల్ లెబనాను లేదా ఇజ్రాయిల్ ఇరాన్ తీసుకున్న ఆ 2 దేశాలు. బట్ సిరియా అనేసరికి ఇక్కడ ఇజ్రాయిల్ కనబడుతుంది, అమెరికా కనబడుతుంది, టర్కీ, ఇరాన్ ఇవన్నీ కనబడతాయి. సో ఇది ఒక రాబోయే రోజుల్లో నిజానికి ఒక యుద్ధ క్షేత్రానికి ఒక సెంటర్ పాయింట్లా మారే అవకాశం ఉందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది హైపోథెటికల్గా ఉంటుందా? మనకు ఇటువంటివి 2-3 పార్ట్స్ ఉన్నాయి. ఓకే. ఒకటి, రెండవది మనకు ఆఫ్ఘనిస్తాన్. ఇవి గత రమారమి 1000-1500 సంవత్సరాలు, ఇన్ఫాక్ట్ కొన్ని ప్రాంతాల్లో అయితే 2000 సంవత్సరాలుగా వీళ్ళకి శాంతి లేదు. ఇవి ఎందుకంటే భారతదేశం మీద ఆధిపత్యం చెలాయించడానికి వచ్చేటువంటి శక్తులన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీదగానే రావాలి. ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా విఫలమయ్యారు. ఎన్నో యుద్ధాలు జరిగినాయి, వాళ్ళందరూ నష్టపోయారు. ఫస్ట్ బ్రిటిష్ నష్టపోయారు. బ్రిటిష్ ఇండియా అంత శక్తి ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ఆఫ్ఘనిస్తాన్లో వెళ్తే చాలా ఘోరంగా దెబ్బతిని వాళ్ళు వచ్చేసారు. అందుకనే వాళ్ళు బఫర్ జోన్ గా ఈ రోజు ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ పష్తూన్ ఇలాకాని 2 ముక్కలు చేసి కొంత వీళ్ళ దగ్గర పెట్టుకొని మిగతాది వాళ్ళకి ఇచ్చారు. అలాగే మనం చూస్తే కనుక ఈ సిరియా అన్నది నిజంగా చూస్తే ట్రై జంక్షన్. మనకు ఆసియాలోకి రావాలంటే, యూరోప్ నుంచి ఆసియాకి రావాలంటే సిరియా మీదగానే రావాలి. సిరియా తర్వాత ఇరాక్ తర్వాత ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం ల్యాండ్ రూట్ ఇదే. అలాగే ఆఫ్రికా నుంచి యూరోప్కి వెళ్ళాలంటే మనకు ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ తర్వాత సిరియా, లెబనాన్, ఇటు నుంచే మనం పైన టర్కీ నుంచి యూరోప్ వెళ్ళగలవాడు. సో ఈ 3 కాంటినెంట్స్ కి, అంటే యూరోప్ కి కావచ్చు, ఆసియా ఖండానికి కావచ్చు, ఆఫ్రికాకి కావచ్చు, ఈ 3టికి మధ్యలో ఉన్నటువంటిది సిరియా. అందుకని సిరియా చాలా కీలకమైంది. ఎటు నుంచి ఎవరు వెళ్ళినా ముందర సిరియానే ఆక్యుపై చేసుకునేవాడు. ఇన్ఫాక్ట్ ఈవెన్ వీళ్ళు కూడా చాలా వేల సంవత్సరాల క్రితం కూడా ఫేరోలు వెళ్ళి అక్కడ ఈజిప్షియన్ ఫేరోలు వెళ్ళి యుద్ధాలు చేసి దాన్ని వాళ్ళ అధీనంలో తీసుకునేవాడు. అలాగే మెసపెటోమియా, అలాగే మనకు పర్షియన్ ఎంపైర్, వీళ్ళు కూడా సిరియాను వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. ఎన్నో రాజ్యాలు, అలాగే మనకు ఇటలీ నుంచి వస్తున్నటువంటి రోమన్ ఎంపైర్, వాళ్ళు దాన్ని అధీనంలో తీసుకున్నారు. కాబట్టి సిరియాని కంట్రోల్ చేస్తే కనుక ఈ 3 ప్రాంతాల్లో వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవచ్చు అన్నటువంటిది చరిత్ర చెప్తోంది. అందుకనే వీళ్ళందరూ కూడాను ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఇంట్రెస్ట్ అక్కడ కనిపిస్తున్నారు. సిరియా అన్నది ఒక ఆర్టిఫిషియల్ ఒక దేశాన్ని తయారు చేశారు బ్రిటిష్ 1945లో 45 ప్రాంతాల్లో వాళ్ళు యుద్ధం అయిపోయిన తర్వాత చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ పర్పోర్ట్. ఇందాక నేను చెప్పాను కదా, కుర్దీలకి వాళ్ళ పరిస్థితి వేరే. అలాగే ఆ దేశంలో అందరినీ కలిపి ఒక దేశంగా చేసేటువంటి ఏ ఒక్క అంశం కూడా లేదు. ప్రతి ఒక్కరు డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళ భాష వేరే, వాళ్ళ కట్టుబాట్లు వేరే, వాళ్ళ తెగలు వేరే, వాళ్ళ మతాలు వేరే. ఇంత వైవిధ్యం ఉన్న వాళ్ళని కలిపేటువంటిది ఒక అస్త్రం మాత్రం వాళ్ళని కలిపింది. అంటే ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం యొక్క నియంతృత్వ ధోరణి వల్లనే, ఆ భయంతో ఆ దేశాన్ని వాళ్ళు ఉమ్మడిగా ఉంచగలిగారు. ఆ భయం పోయినప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి అక్కడ లెవాంట్ అంటారు, అంటే సిరియా, లెబనాన్, పాలెస్టైన్, జార్డన్, తర్వాత ఇజ్రాయెల్, ఇవన్నీ కలిపితే లెవాంట్ అన్నది గతంలో ప్రాచీన కాలంలో కూడా అటువంటి పేర్లతోనే ఉండేవి. కాబట్టి జూడియా, సమేరియా ఇటువంటి పేర్లు ఇంకా చాలా ప్రాచీన కాలంలో ఉండేవి. ఇవి ఈ రోజు చూస్తున్నటువంటి మనం ఏవైతే పేర్లు మనం వింటున్నామో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా రీసెంట్ గా వచ్చినవి. పాలెస్టైన్ కూడా ఒక దేశం ఎప్పుడూ లేదు. పాలెస్టీనియన్ జ్యూస్, పాలెస్టీనియన్ అరబ్స్ అనేవాళ్ళు. కానీ వీళ్ళు ఇజ్రాయెల్ పేరు పెట్టుకోగానే పాలెస్టీనియన్ అన్నటువంటి పేరుని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అరబ్స్ దాన్ని టేక్ ఓవర్ చేశారు. అంతేగాని పాలెస్టైన్ అన్నది ఒక దేశం కాదు, ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో వివరిస్తే వాళ్ళకి పాలెస్టీనియన్ క్రిస్టియన్స్, పాలెస్టీనియన్ జ్యూస్, పాలెస్టీనియన్ అరబ్స్ అని పేర్లు ఉండేవాళ్ళు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడాను 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈతలు గీసి ఇక్కడ అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేసి అమెరికాను తర్వాత బ్రిటన్ చేశారు వాళ్ళు. నియంతలు ఉన్నంత వరకు కూడాను మనకు పెద్దగా అక్కడ గొడవలు మనకు బయట ప్రపంచానికి కనిపించలేదు. కానీ నియంతలను వీళ్ళు తీసేసిన తర్వాత సమాజం అంతా కూడా కొలాప్స్ అవుతూ మన కళ్ళ ముందరే మనం చూస్తాం. సో గిరిధర్ గారు, ఫైనల్ గా మరి భవిష్యత్ ఏంటి సిరియాకు? ఇప్పుడు ఆక్రమణదారులు వచ్చేస్తున్నారు అండ్ బషర్ అల్ అసద్ పారిపోవడం, మీరు అన్నట్టు ఈ మిగతా దేశాల వ్యూహాలు. సో భవిష్యత్ ఏంటి? అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? నేను ఇందాక చెప్పాను కదా, కుక్కలు చింపేసిన విస్తర అయిపోయింది సిరియా. దానికి అలాగే ఉంటుంది. కుర్దీల ప్రభావం ఉత్తర సిరియాలో ఉంటుంది. వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఓడించలేనటువంటి పరిస్థితి. ఒకవేళ వీళ్ళు కనుక ఇప్పుడున్నటువంటి HTS
ఆ ప్రాంతాలకు వెళ్తే కనుక కుర్దీలకు సమర్థన అమెరికా నుంచి వస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున యుద్ధం చేసి వాళ్ళు ఓడించగలిగిన శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ ఐసిస్ ని ఓడించిందే కుర్దులు ఓడించారు. ఆ కుర్దుల్లో కూడా స్త్రీ బెటాలియన్ పెష్మెర్గా అని చెప్పేసి వాళ్ళ సైన్యం పేరు, వైపిఎస్ అంటారు. వాళ్ళు ఐసిస్ ని ఓడించగలిగారు. అమెరికా పైనుంచి ఎన్ని బాంబులు వేసినా కానీ ఐసిస్ ని ఓడించలేకపోయారు. గ్రౌండ్ లెవెల్లో ఓడించింది కుర్దులే. కాబట్టి వీళ్ళు కుర్దుల మీద యుద్ధం చేసి గెలిచేటువంటి పరిస్థితి హెచ్టిఎస్కి లేదు. అంటే వీళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు లిమిటెడ్ గానే ఉంటాయి, అంతకు మించి ఉండవు. కొంత ప్రాంతం వాళ్ళ చేతిలో ఉంటుంది, కొంత ప్రాంతం నేను ఇందాక చెప్పినట్టు ఇజ్రాయెల్ వాళ్ళ అధీనంలో తీసుకుంటారు, బఫర్ జోన్ పెట్టుకుంటారు. వాళ్ళు మౌంట్ హెరాన్ దాకా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా డమాస్కస్ లో ఏమైనా అవసరం వస్తే గనక వీళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అక్కడ వెళ్ళి వీళ్ళు అటాక్ చేసేటువంటి పరిస్థితి వీళ్ళు పెట్టుకుంటారు. అలాగే అలువైట్స్ ఎవరైతే వెళ్ళిపోయినటువంటి బషర్ అల్ అసాద్ సంబంధించినటువంటి వాళ్ళ ఏదైతే కమ్యూనిటీ ఉన్నదో వాళ్ళు కూడా కొంత ప్రాంతం సిరియాలో వాళ్లకు చాలా బలంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి ఒక 4-5 డివిజన్స్ గా ఉంటుంది. అది ప్రభుత్వం అంటూ ఎవరు ఏర్పాటు చేసినా దాన్ని మిగతా 3-4 ప్రాంతాలు దాన్ని గౌరవించవు. కాబట్టి నిజంగా అక్కడ ప్రపంచవ్యాప్తంగా రికగ్నైజ్ చేసేటువంటి ప్రభుత్వం ఇప్పటిలో వచ్చే సూచనలు నాకైతే కనిపించట్లేదు. కానీ దీంట్లో కీలకంగా ఏమైందంటే ఇరాన్ క్షీణించింది. ఇరాన్ రష్యా సమర్థన లేకపోయేసరికి బషర్ అల్ అసాద్ ఓడిపోయారు అన్న విషయం మనకు తెలుసు. ఇరాన్ అక్కడ క్షీణించింది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేయాలంటే సిరియా చాలా కీలకం. సిరియా మీద వాళ్ళు లెబనాన్ నుంచి హిజ్బుల్లాను వాడుకుని ఇజ్రాయెల్ మీద దాడులు చేసేవాడు. ఇప్పుడు ఆ దారి కట్ అయిపోయింది. దారి కట్ అయిపోయేసరికి మరి ఇరాన్ ఏం చేస్తుంది? ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని అయిపోయినాయి. బహుశా నెక్స్ట్ అటాక్ వాళ్ళు న్యూక్లియర్ అటాక్ తప్ప వాళ్ళ చేతిలో ఇంకేం మిగలలేదు ఇరాన్. కాబట్టి అటువంటి పరిస్థితులు వస్తాయా? ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం. రెండవది, గతంలో ఏముండేదంటే ఇరాన్ షియాలకు ఒక అధిపతిగా ఉండే దేశం అది. సున్నీలకంతా కూడాను సౌదీ అరేబియా ఉండేది. ఇలా ప్రపంచం అంతా కూడాను ఈ ముస్లిం ప్రపంచం అంతా గత 50-60 ఏళ్లుగా ఇలా విభజించబడింది. అమెరికా సున్నీలను సమర్థిస్తూ షియాలని యాక్సెస్ ఆఫ్ ఈవిల్ కింద చూపిస్తూ వెళ్ళింది ఇంతకాలం. ఇప్పుడేంటంటే షియాలు మొత్తం క్షీణించారు, ఇరాన్ మొత్తం క్షీణించింది, వాళ్ళకి శక్తి లేదు ఈరోజు. వాళ్ళ ప్రాక్సీలందరూ కూడాను ఈరోజు సిన్వర్ పోయాడు, తర్వాత నస్రుల్లా పోయాడు. ఇలా వాళ్ళ మొత్తం లీడర్షిప్ అంతా ధ్వంసం చేసేసరికి హమాస్ 90% క్షీణించింది. హెజ్బుల్లా కూడా ఇప్పుడు వాళ్ళతో సీజ్ ఫైర్ చేసుకున్నారు. హిజ్బుల్లా కూడా చాలా దెబ్బతినింది, అది ఇరాన్ దెబ్బతినుంది. కాబట్టి ఈ వాక్యూమ్ ని ఇంకొక సున్నీ దేశమైనటువంటి టర్కీ టేక్ ఓవర్ చేస్తారు. కాబట్టి సున్నీల మధ్యలో గొడవ రాబోతాం. అంటే సౌదీ అరేబియా వాళ్ళ కంట్రోల్ ని, వాళ్ళ సున్నీ ప్రపంచంలో వాళ్ళ ఆధిపత్యాన్ని వదలకూడదు అన్న ప్రయత్నం వాళ్ళు చేస్తారు. నేను కొత్త ఖలీఫ్ అవ్వాలి అని చెప్పి రిసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ మన టర్కీ అధినేత ఆయన ప్రయత్నం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు సున్నీల మధ్యలో గొడవలు మొదలవుతాయి. ఈ 2 కూటములుగా ఇవన్నీ ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ శాంతి అన్నది ఇప్పటిలో నాకైతే కనిపించట్లేదు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత కూడా బహుశా ఆయన చేతిలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన రాకముందరే ఇక్కడ ఎంత అస్థిర వాతావరణం క్రియేట్ చేయాలో అంత క్రియేట్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటిలో నాకైతే అక్కడ శాంతి వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఒక ప్రపంచం అంతా రికగ్నైజ్ చేయగలిగినటువంటి ప్రభుత్వం అక్కడ మనకు కనిపించట్లేదు. పైపెచ్చు ఇంకా రాడికలైజ్ అయిపోయి ఇంకా ఇస్లామిక్ కట్టర్ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను అక్కడ ఇంకా శక్తి పుంజుకునేటువంటి దిశగానే నాకు అక్కడ సూచనలన్నీ కూడా కనిపిస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి, సిరియా పరిస్థితి. వారు అన్నట్లుగా కుక్కలు చింపిన విస్తరిలాగా మారింది సిరియా పరిస్థితి. ముఖ్యంగా అమెరికా లాంటి దేశం వేలు పెడితే అంతే సంగతులు అన్నట్టుగా ఉంది అక్కడ. ఒకవైపు బషర్ అల్ అసద్ అధ్యక్షుడు దేశాన్ని విడిచి వెళ్ళి పారిపోవడం, మరోవైపు తిరుగుబాటుదారులు డమస్కస్ ప్రాంతాన్ని, మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఆధీనంలోకి తెచ్చుకొని అక్కడ పరిపాలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇందాక మామిడి గిరిధర్ గారు అన్నట్లుగా అక్కడ ప్రజలు, ప్రపంచము యాక్సెప్ట్ చేసే ప్రభుత్వం రావడానికి ఇంకా సమయం పట్టే పరిస్థితులే కనబడుతున్నాయి. పూర్తిగా అల్లకల్లోలంగానే ఉంది సిరియా అంతా కూడా. మరి అటువంటి ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే కొంత సమయం అయితే పడుతుంది. ఈలోపు అక్కడ ప్రజలను కూడా ఈ ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఏ రకంగా పాలిస్తారు అనేది కొంత కనబడుతూనే ఉంది మనకు. ఆ ఎక్స్ట్రీమిస్ట్ క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో షరియా లాని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నము ఆల్రెడీ అక్కడ ప్రెషర్స్ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ప్రజల మీద. సో రాబోయే రోజుల్లో సిరియా ఇంకా ఎంత
పతనావస్థకు చేరుకుంటుందో మనం కళ్ళారా చూసే పరిస్థితి కనబడుతోంది. సో మీరు కూడా కామెంట్ చేయండి, ఇలాంటి ఎక్స్ట్రీమిస్ట్ వాదులంతా కూడా ఒక దేశాన్ని ఆక్రమించుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.